మా జీవితాలలో ఎటువంటి వెలుగు లేదు, ఎదుగుదల లేదు, ఏమీ లేదు. మా గోటు వినపడదా మీకు? మీరు 3 పూటలు మీరు తింటున్నాడు, మేము ఒక పూట. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఒక్కొక్కసారి జీవితం మీద నాకు విరక్తి పుడుతుంది, చచ్చిపోదామని. ఇప్పుడు జీతాలు పడాలంటే ముందు మంత్రివర్గం వాళ్ళకే జీతాలు పడేది, తర్వాత కోర్టులు పడేది, తర్వాత లాస్ట్ విఆర్ఏలు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మా బతుకుల్లో ఆ విధంగా ఏడుస్తుంది. మా విఆర్ఏల జీవితంలో ఎటువంటి సంతోషం లేదు. లాస్ట్కు భారీ కార్డు కూడా మేము బాగుపడాలని కూడా మీరే హైలైట్ చేస్తే కన్నా ప్రభుత్వానికి ఉత్సాహార్థది. అదే బ్రహ్మగారి మఠం అండి, కడప డిస్ట్రిక్ట్. నా పేరు మాజకు కర్ణ సన్న పెద్దరాముడు. నేను టీ చౌదరిపల్లె విఆర్ఏ. నేను 2000లో జాయిన్ అయ్యాను. ఇప్పటికి నా వయసు సుమారుగా మీద పెట్టి ఎన్నిసార్లు మా సమస్యల గురించి మేము ఎత్తిన కూడా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడంలా. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వారానికే మీకు 15,000 స్కేల్ ఇస్తానన్నాడు మహానుభావుడు. మరి ఏదో నమ్మాము, ఆయనకు మేము అండగా నిలబడ్డాము, మమ్మల్ని అనగదొక్కేసిండు. ఒక్కొక్కరి ద్వారా 2,000 రూపాయలు మాతో వసూలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ వసూలు చేసింది. మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు డిఏ ఇచ్చినారు, అది మీకు వర్తించదు కాబట్టి మీరు రిటర్న్ కట్టాలా మాకు అని అంటే ఒక్కొక్కరం 2,000 రూపాయలు రిటర్న్ కట్టేసినాం. అయ్యా ఉండండి, అయ్యా ఒక్క నిమిషము ఉండండి అయ్యా. దానివల్ల మేము ఈరోజు చాలా నష్టపోయినాం. అదే డిఏ కానీ మాకు కంటిన్యూగా అయింటే ఇప్పటికీ 14,000 చిల్లర జీతంలో ఉందము. అది పొంగ తప్పని తెలిసి కూడా ఆయన ఇచ్చేసి, అయ్యా నేను ఇస్తున్నాను మీకు 500 డివే, ఒక్క డిఏ మాత్రమే మాకు చెందింది, మిగతాది మాత్రం మాకు జీతంలో తాత్కాలికంగా డిఏ ఇచ్చిండు. ఇందులో చాలామందిని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలము, అణగారిన కులాల వారమే ఉండేది. మా జీవితాలలో ఎటువంటి వెలుగు లేదు, ఎదుగుదల లేదు, ఏమీ లేదు. నాకు 3 కుమార్తెలండి, 3 కుమార్తెలు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా. నా జీతం 10,895 రూపాయలు నా జీతం. ఇంకొక బిడ్డ పెళ్లి చేయాలా, ఆమె బ్యాంక్ కోచింగ్ చేస్తుంది నంద్యాల గురు రాఘవేంద్రలో. నెలకు 4,000 ఆమెకు వేయాలా, 3,500 మెస్ ఫీజు, నెక్స్ట్ ఆమెకు సమురు సబ్బులు 500. మరి అది పోంగా మిగతా జీతంతో నా కుటుంబం గడుస్తుందా? మీరు అర్థం చేసుకోండి. మరి మేము అడిగేది ఏముంది? చంద్రబాబు నాయుడు వేసుకుంటే చెప్పులు విలువో, లేదంటే పవన్ కళ్యాణ్ వేసుకుంటే చెప్పులు విలువో, లేదంటే ఆయన నారా లోకేష్ వేసుకుంటే చెప్పులు విలువే మేము అడిగే జీతం. అంతకుమించి మాకు ఆశలు ఎక్కువ లేవు. ఇప్పుడు ఆయన మన లోకేష్ బాబు గారు, అయ్యా వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మీ కోరిక నెరవేరుస్తానన్నాడు. ఓకే. ఆ పవన్ సార్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన మేనిఫెస్టోలో పెట్టిండ్రు మీ సమస్యలు తీరుస్తానని. ఇంతవరకు లేదు. దరిదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మా గోటు వినపడదా మీకు? మీరు 3 పూటలు మీరు తింటున్నాడు, మేము ఒక పూట పస్తులు ఉండాల్సి వస్తుంది. మా జీవితాలు మేము ఎట్లా బతకాలా? కొంచెమన్నా ఏ ప్రభుత్వమైనా విఆర్ఏ మీద కనికరం చూపిస్తుందంటే ఏం లేదు. ఉక్కుపాదం వేసి తొక్కుతాను తప్ప ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ మా పెద్దలు కలిసినారు, అయ్యా మేము మీకు న్యాయం చేస్తామన్నారు. మరి ఆయన న్యాయం చేస్తాడో లేదో మాకైతే తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 10,000 జీతంతోనే బతుకుతున్నాం. ఏదో ఆయన మళ్ళా వస్తాడు, మాకు ఏదైనా భిక్ష పెడతాడు అనుకున్నాము, ఎదురు చూస్తున్నాము. దరిదాపు 20,000 మంది మీ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నాం సాయం చేస్తాడని. సహాయం చేస్తే ఆయన చేయాలి తప్ప ఆయన మీద నమ్మకంతో చేయలేదనుకో, జగన్మోహన్ రెడ్డి ఏడ కూర్చున్నాడు అదే స్థానంలో నువ్వు కూర్చుంటావు. పవన్ కళ్యాణ్ కూర్చుంటాడు, నారా లోకేష్ కూర్చుంటాడు, చంద్రబాబు నాయుడు కూడా కూర్చుంటారు. కనీసము జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఒక్కొక్కసారి జీవితం మీద నాకు విరక్తి పుడుతుంది, చచ్చిపోదామని. ఏం చేయలేక అప్పులు తెచ్చిన, బిడ్డకు 2 పెళ్ళిళ్ళు చేసిన, ఏడాది తీర్చాల. గవర్నమెంట్ భూమి ఇకపాయి 5 ఎకరాలు ఉంది మా జీవోపకారం. ఎవరికి ఇచ్చింది 5 ఎకరాలు? ఏ విఆర్కి ఇచ్చింది 5 ఎకరాలు? మరి మళ్ళీ 3వ బిడ్డకు నేను పెళ్లి చేయాలంటే నేనేం చేయాలా? అప్పు కడితే కానీ మళ్ళీ రైతు ఇయ్యడు. కనీసం మా బాధలు అర్థం చేసుకోవాలి కదా.
ఏ అధికారి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా ఎవరు ఉండం సార్. ఇక్కడ ఏమన్నా ఓసి కులాలు ఏమన్నా ఉన్నాయా? ఓసి వాళ్ళు లేదు, అది వద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే ఇక్కడ ఉండేది. మా బాధ అర్థం కాదా? ఇప్పుడు జీతాలు పడాలంటే ముందు మంత్రివర్గం వాళ్ళకే జీతాలు పడేది, తర్వాత కోర్టులు పడేది, తర్వాత లాస్ట్ విఆర్ఏలు వాళ్ళకేంది ఒకసారి అయ్యా తమ్ము అయిపోయింది, టైం అయిపోయింది, లేదంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మా బతుకుల్లో ఆ విధంగా ఏడుస్తుంది. ఎన్నాళ్ళు మా ఆకలి కేకలు ఎన్నాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరా? ఏం ఉద్యోగస్తులందరూ ఉండరేమో కానీ మా విఆర్ఏల జీవితంలో ఎటువంటి సంతోషం లేదు. లాస్ట్కు భారీ కార్డు కూడా మేము బలహీన పడిపోయి ఉండం. నీ బతుకెంత, ఆడది కూలికి పోయి తెస్తుంది, నీ జీతం ఎంత, నువ్వెంత, నువ్వు పెద్ద మొగోని మాత్రం మాట్లాడతాడు అన్నగారు అర్థం చేసుకో అనడం లేదా అంటున్నారు. మరి అది అనిపించారు ప్రభుత్వమే కదా. వెట్టి చాకిరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని ఫీల్డ్కి తిప్పుతాను, నైట్ డ్యూటీ చేపిస్తాను. సరే అధికారులను చేస్తున్నాము. మరి లాస్ట్కు విఆర్ఓ కాడ పని ఎంత చేసి మధ్యాహ్నము అయ్యా భోజనం తేపంటే ఆ విఆర్ఓకి అన్నం తెచ్చిపెట్టి సార్ మేము అన్నానికి పోతాం సార్ అంటే ఆ పొయ్యి రాపో అంటే యాడ్ తెచ్చుకొని తినాలి మేము. నువ్వు ఇస్తేనే కదా. నీకు పొద్దున్న లేచి నీళ్లు తెచ్చి పెడతాము, అన్నీ చేస్తాము, నీ ఎంగిలి గిన్నె ఎత్తుతాము, నీ కాఫీ కప్పు కడుగుతాము అంటే మేమేమన్నా బానిసలమా? ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాలా సార్. మెయిన్ మాకు పే స్కేల్ అమలు చేయాలి. మరి మా పిల్లలు, నాకు వయసు అయిపోయింది 60 సంవత్సరాలు, నేను తిరగలేకుండా మరి నా కొడుకు నామినీ చేస్తాడు, నా కొడుకు ఉద్యోగం ఇవ్వాలా. నెక్స్ట్ ఏంది 30% నుంచి 70% పెంచాలా, మాకు పర్సెంటేజ్ పెంచాలా. నెక్స్ట్ అర్హులైన వారితో అటెండరు, వాచ్మెను, జీప్ డ్రైవరు, టైపిస్టు మంచి ఇప్పుడు పీజీలు, ఎంఏలు, ఎంకామ్లు చదివిన వచ్చిన మా వాళ్ళంతా వాళ్ళ వరకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము చాలా నిరుపేదలము అనుకుంటే చాలా బాధేస్తుంది సార్. చెప్పుకోవడానికి సాధ్యం కాదు. ఎవరికి చెప్పుకోవాలా? మా అమ్మకి చెప్పుకోవాలా, మా నాన్నకి చెప్పుకోవాలా? ప్రభుత్వానికే కదా మేము చేసుకునేది. మా ఆకలి బాధలు ప్రభుత్వాన్ని కదా మేము కోరుకునేది. మరి ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే మేము ఎవరిని అడగాల? ఏ ప్రభుత్వాన్ని అడగాల? ఎవరిని అధికారిని అడగాల? అధికారులను పోతే పొద్దున్న లేచినందుకు గుద్దమిద్దనే పొద్దున్న 8 గంటల ఆఫీసులు సాయంత్రం పోయి ఇంటికంట అన్నాడు. మా మినిస్టర్ ఆయన ఇప్పుడు బడ్జెట్ లేదు అనగానే సత్యప్రసాద్ అయ్యా బడ్జెట్ లేదు చూస్తాం కొద్ది రోజులు ఆగండి అని. కొద్ది రోజులు నాకేం చేస్తాం? ఈ బొచ్చు ఇప్పటికే పోయింది, ఆ కొద్ది రోజులు ఇది కూడా పోతుంది వాళ్ళ పుణ్యమని చెప్పి అర్థం చేసుకొని అధికారులు మాకు ఏదైనా సహకరించి ముఖ్యమంత్రి గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మహేష్ బాబు గారు కానీ లోకేష్ బాబు మమ్మల్ని అందరినీ ఆదరించి మమ్మల్ని ఆదుకుంటారని ఎదురు చూస్తాను సార్. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఒకేసారి ఇంకోటి ఏంటంటే మీ మీడియా వాళ్ళు ప్రభుత్వం కూలిపోవాలన్నా ప్రభుత్వం రావాలన్నా మీరే, మేము బాగుపడాలన్నా కూడా మీరే హైలైట్ చేస్తే కన్నా ప్రభుత్వానికి ఉత్సాహకారుతుంది. మీరు హైలైట్ కూడా చేస్తే సాయం చేస్తారని కోరుకుంటాను.